శివరాం ప్రసాద్ గారు, మీరు 6 నెలల కాలం నిశ్చితంగా ఇప్పటి డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వాన్ని పరిశీలించారు. 3 విధాలుగా, అంటే డబుల్ ఇంజిన్ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో, మరి సంక్షేమం ఏ విధంగా ముందుకు వెళ్తాం? అంటే ఇప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడేం లేదు. అంటే ఆయన పార్టీ నుంచే చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిన్నగా మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ విద్యుత్ ఒప్పందాల మీద నేను సంతకం పెట్టమంటే నేను పెట్టలేదు, అర్ధార్థి లేపు పెట్టాడని అని ఆయనే చెప్పాడు. రేపు పొద్దున ఆయనే స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కన్ఫెషన్ యాజ్ ఏ మినిస్టర్, ఆయనకి సంబంధం లేకుండా ఉంది. సో ఇవన్నీ రాజకీయంగా ప్రస్తుతం అంత అవసరం లేదు. అయితే సంక్షేమ కార్యక్రమాల వరకు వచ్చేటప్పటికి సూపర్ 6 దాంట్లో వాళ్ళ మొట్టమొదట సంక్షేమం ఇది మన పెన్షన్ అమలు చేశారు. ఒకరోజు ముందే ఈరోజు ముందే ఇచ్చేస్తున్నారు. అంతకుముందు ఉన్న 2 నెలల బకాయిలు కూడా కలిపేసి ఇచ్చారు. 7,000 మొదటి నెలలోనే ఇచ్చారు. సో పెన్షన్ జరుగుతుంది. తర్వాత ఈ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు కూడా మొదలెట్టారు. దీపావళి నుంచి మొదలెట్టారు. సరే, ఇది వచ్చేటప్పటికి మన నైపుణ్య గణన అనేది ఒక చోట మొదలెట్టారు. ఇది ఒక కాన్స్టిట్యున్సీలో దాన్ని మోడల్ కింద చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇంతవరకు జరిగినాయి, మిగిలిన వచ్చేటప్పటికి ఒక్కొక్కటి అమలు చేస్తారు. ఎందుకంటే ఆర్థికంగా ఆ వెసులుబాటు చూసుకుని చేయాలి కాబట్టి ఆ వెసులుబాటు ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. దీంతోపాటు ఏంటంటే వాళ్ళు అమరావతికి మొదలైపోయింది, స్టార్ట్ చేశారు. 15,000 కోట్ల లోన్ వచ్చింది. అది లాంగ్ టర్మ్ లోను. ఇప్పుడు అప్పుడే పెద్ద ఇబ్బంది ఏం లేదు. మొదటి నిధులు కూడా టెండర్లు కూడా మొదలెట్టారు. సో అట్లాగే పోలవరానికి కూడా నిధులు రిలీజ్ అయినాయి. మొత్తం సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేస్తుంది, కడతామన్నారు. దానికి సంబంధించిన కమిటీలు కూడా కొత్త కమిటీలు ఏమన్నారు, ప్రతిసారి ఎప్పటికప్పుడు దాని మీద పర్యవేక్షణ ఉండాలి, దాన్ని టెస్ట్ చేయాలనే దాన్ని ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన నిపుణుల బృందం సూచించి అది మొత్తం చేస్తున్నారు. కాబట్టి 2 అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనట్టే ఆంధ్రప్రదేశ్లో, పెద్దవి. సరే, ఈ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ ఒకటి వస్తున్నాయి. కాకపోతే ఇంకా ఇండస్ట్రీస్ని ఇన్వెస్ట్మెంట్స్ రావటం కోసం ఏది ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు గారు, అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాష్ట్రంలో ఇది ఉంది, ఇది అన్రెస్ట్ ఉంది, ఇక్కడంతా శాంతి భద్రతలు సరిగ్గా లేవు అని చేస్తా ఢిల్లీలో ఒక ధర్నా చేసి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ ఏంటంటే ఒక్కొక్కటి వస్తుంది. టాటా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. పెద్ద 2-3 కనుక మొదలైతే ఆటోమేటిక్గా వస్తాయి. అయితే ఏంటంటే 42 సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకి అమరావతిలో ఈ కేటాయింపులు జరిగింది. ల్యాండ్ అవి మొత్తం అన్నీ ఇమీడియట్గా మొదలెట్టేటట్టు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నాబార్డ్ ఉంది, SBI ఉంది, తర్వాత అట్లాగే ఈ RBI ఉంది. వీటిలన్నిటికీ అక్కడ ఇచ్చారు. ఆ మొత్తం అన్నీ ఏంటంటే వాటికేమి ఫైనాన్స్ గవర్నమెంట్ నుంచి రావక్కర్లా, అన్నీ స్వతంత్రంగా వాటికే ఫండింగ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఇచ్చారో మొత్తం మొదలెట్టి ఇప్పుడు 42-45 సంస్థలు వాళ్ళ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మొదలైంది అనుకోండి. చాలా అది ఏంటంటే మన ప్రయత్నం లేకుండానే ఒక్కొక్కటి చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎట్టాగా డెవలప్ చేస్తుంది. కాబట్టి ఒక విధమైన ఒక లైవ్లీనెస్ వస్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ విధమైన యాక్టివిటీస్ మొదలైనాయో ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ మొదలైతే చాలా త్వరగా అమరావతి జరుగుతుంది. అట్లా కాకుండా అంటే ఇదివరకు జరిగిన తప్పు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎక్కువ హైప్, అంటే దాని మీద ఎక్కువ మాట్లాడతారు ఏదన్నా చేయాలనుకుంటే. అది లేకుండా ఇప్పుడు అంత బిల్డింగ్స్ కట్టి, సచివాలయం కట్టి, హైకోర్టు కట్టి, తర్వాత అసెంబ్లీ కౌన్సిల్ హాల్స్ కట్టి, తాత్కాలిక భవనాలు అనేటప్పటికీ దాన్ని మొత్తం నెగిటివ్గా తీసుకున్నాను. ప్రజలకి నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్యాష్ చేసి నిజంగా బ్రహ్మాండంగా పర్మనెంట్ భవనాలు కట్టి
తాత్కాలికం అనేటప్పటికి అది అంటే అటువంటి అవును. ఇప్పుడు కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అంటున్నారు. అసలు మీరు చెప్పక్కర్లా, మీది ఐకానిక్ బిల్డింగ్ అనేది మీరు మాట నోటితో అనక్కర్లేదు, కట్టి చూపించండి అంతే. ఐకానిక్ బిల్డింగ్ కట్టి చూపిస్తే ఆటోమేటిక్గా బ్రహ్మాండం కట్టారు అనుకుంటారు. అట్లాగే మొన్న అమరావతి నుంచి విశాఖపట్నానికి బుల్లెట్ ట్రైన్ 2 గంటల ప్రయాణం అవసరం. అది ప్రజలకి అటువంటి వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక్కర్లా. ఆయన చేయాల్సింది అమరావతి, పోలవరం. ఫస్ట్ ప్రయారిటీ పోలవరం, సెకండ్ ప్రయారిటీ అమరావతి. కోర్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. మిగిలిన వాటి మీద ఆయన దృష్టి పెట్టచ్చు. ఇక్కడ ఈ 30-40 వేల కోట్లు 50 వేల కోట్లు సంవత్సరానికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు తిరిగి రిటర్న్స్ వస్తాయి. జిఎస్టీ రూపంలో వచ్చేస్తాయి. చాలా చాలా అమౌంట్ కూడా రిటర్న్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మీకు ఫండింగ్ ఇబ్బంది లేకుండా చేస్తుంది. కాబట్టి ఆ విధంగా అంటే ఎక్కువ ప్రయారిటీ ఏంటంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే దాని మీద ఉండాలి. మనం ఎక్కువ ప్రజలకి వివరించి చెప్పడం ఇప్పటి నుంచి చెప్పకూడదు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. దాన్ని మనం ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టి చూపించింది వేరు, నేను ఎంత పెద్ద బిల్డింగ్ కడతాను, ఈఫిల్ టవర్ కడతానని మనం ఆ లెవెల్లో కట్టలేదు అనుకోండి, ఎంత బాగా కట్టినా కానీ ప్రజలకి ఆనందం. కాబట్టి హైప్ క్రియేట్ చేయకుండా మీరు కెపాసిటీ ఉంది, చేయగలిగిన కెపాసిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు, కామ్గా చేసేస్తే ప్రజలే చెప్పుకుంటారు, మీరు చెప్పక్కర్లేదు. బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు యాక్చువల్గా శాంతి పద్ధతులు బాగుంది రాష్ట్రంలో. ఇది ఇంకా కూడా చాలా చోట్ల ఆఫీసర్స్ ఇంకా పాత వాసన నుంచి బయటికి రావాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎట్లాగా మనం చెప్పిన వ్యవహారాన్ని వెంటనే అవ్వాలి అనేది చూడాలి. రాజకీయ అవినీతిని వెంటనే అణచాలి, అరికట్టాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులకు ఎలక్ట్ అయిన వాళ్ళు మేము ఎంత ఖర్చు పెట్టాం, మేము తీసుకుంటాం అనే ద్వారంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్తే ఏంటి, అది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కూటమికి సంబంధించిన ఆలోచన అది కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. వాళ్ళ ఆలోచనను మీరు తీసుకుంటే మళ్ళీ రేపు ప్రజలు మీకు వ్యతిరేకమైపోతారు. అంతే కదా. అట్లా కాకుండా ప్రజల్లో ఏం అవసరమో చూసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం మొదలెట్టాలి తప్ప మొన్న ఏదో జరిగినట్టు ఇప్పుడు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వస్తే బూడిద కోసం 2 ఎమ్మెల్యేలు కొట్టుకుంటూ ఏంటి, 2 వర్గాలు తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఇది అవుతాయండి. అట్లాగే ఇక్కడ మన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ బూడిద కోసం పోటీ ఏంటి. ఇవన్నీ ఏంటంటే మీరు ప్రజల దృష్టిలో పార్టీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే చులకనవడు, అదేమవుతుందంటే పార్టీ మీద పడుతుంది. పార్టీ పల్సన అయిపోతుంది. చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, మీరు ఇది చేయొద్దు అది చేయొద్దు, లిక్కర్ విషయాల్లో కల్పించుకోవద్దని. అయినా సరే చాలా చోట్ల కల్పించుకుంటున్నారు. లిక్కర్ శాండ్ ఇండైరెక్ట్గా జరుగుతుంది, శాండ్ విషయంలో కల్పించుకుంటున్నారు. ఇవన్నీ ఇంకా పూర్తిగా అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల మీద ఇంకా పూర్తిగా పట్టు సాధించాలి. ఆయన చెప్పినట్టు వినేదంటే చేసుకోవాలి. ఆ పరిస్థితి తీసుకొచ్చిన రోజున పార్టీ పరిస్థితి చాలా బాగుంటుంది.